నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. బాల్య వివాహాలపై ఈ నెల 29న ఇరగవరం బీసీ వసతి గృహంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తణుకు న్యాయ సేవా కేంద్రం చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి జి సత్యవతి తెలిపారు. బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణపై వచ్చే అనర్థాలపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాల సెషన్ సభ్యులు, పారాలీగల్ కమిటీ సభ్యులు, తణుకు సిడిపిఓ తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం మొయ్యేరు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన మెగా రుణ మేళాలో అత్తిలి యూకో బ్యాంక్ వారు డ్వాక్రా మహిళలకు 3,08,00,000 రూపాయలు రుణాలు అందజేశారు. మొయ్యేరు, కోమరు గ్రామానికి చెందిన 16 డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందజేశారు. సర్పంచ్ డి కుటుంబరావు, ఉంగుటూరు ఏఎంసీ డైరెక్టర్ కె ప్రసాద్, మొయ్యేరు సొసైటీ అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, యూకో బ్యాంక్ డిప్యూటీ జోనల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, చీఫ్ మేనేజర్ సురిప్తా మిశ్రా, బ్రాంచ్ మేనేజర్ సురేష్, ఏపీఎం అమీరున్నిసా తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీరాబాద్ వద్ద పోలీసులు జరిపిన కాల్పులో అసూలు బాసిన అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా గణపవరం సిపిఎం పార్టీ కార్యాలయంలో గణపవరం సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మేడిశెట్టి పెంటారావు, మండల కమిటీ సభ్యులు చిన్ననాగేశ్వరరావు పాల్గొని అమరవీరులు చూపిన సమరశీల బాటలో రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ, ఆదానీల అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కట్టూరి ప్రసాద్, మంజుల, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. సముద్రపు నాచు సాగు ద్వారా ఎస్హెచ్జీలు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటును అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదవడం నారాయణ తెలిపారు. గురువారం నరసాపురం మండలం పెదమైనవాణి లంక డిజిటల్ భవనంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఎస్హెచ్జీ మహిళలకు అందిస్తున్న సముద్రపు నాచు సాగు శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చేపల వేట మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చునని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతమైన చిన్నమైనవల్లంక, పేరుపాలెం బీచ్ ప్రాంతాల్లో త్వరలో పైలట్ ప్రాజెక్టుగా సీవీడ్ సాగు చేసేందుకు స్వయం సహాయక బృందాలకు శిక్షణ అందించడం జరుగుతోందని అన్నారు. దీనిలో భాగంగా సముద్రపు నాచు సాగు ద్వారా ఆదాయాన్ని పొందేందుకు నేడు శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మన దేశంలో వచ్చినప్పటికీ తమిళనాడుకి కొంత వాళ్ళు వర్క్ చేసి దీన్ని సిబ్బంది, డిఆర్డిఏ సిబ్బంది కానీ, ఫిషరీ సిబ్బంది కానీ ఈ యొక్క అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా దీని మీద జాగ్రత్తగా అందరికీ ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చి అనునిత్యం మీరు దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఒక మంచి రిజల్ట్స్ మన జిల్లాలో వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మహిళలు రమ్మనండి. ఎక్కడి నుంచి తెచ్చారు అది? ప్రభుత్వ ఖజానా సహకరించకున్న వైద్య సేవలకు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అమోఘమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కడుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం కాళ్ళమండలం పెదమినం తన కార్యాలయంలో ఎన్టీఆర్ వైద్య సేవ సీఎం రిలీఫ్ ఫండ్ 16వ విడతలో భాగంగా 20,50,000ను మొత్తం 33 మందికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ఉండి నియోజకవర్గంలో 16 విడతలుగా వైద్య సేవల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేదవాడి ఆరోగ్యానికి సంజీవనంలా ముఖ్యమంత్రి సాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. గురువారం గోరంట్ల కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు 21,34,680 రూపాయల నగదును ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తోందని అన్నారు.
నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు సిఫార్సు చేసిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫార్సు చేసి వీలైన తొందరగా వారికి ఆర్థిక సాయం అందేలాగా కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర్ ఘాట్లో ఏ ఆదాయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కాంట్రాక్టులో కలిసి గురువారం పుష్కర్ ఘాట్లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాస్ మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనుల వలన గట్టి మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదానికి ఇబ్బంది లేకుండా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మొదటి 3వ రైలు వంతెనల మధ్య గల వ్యూ పాయింట్ కూడా ఈ ప్రాజెక్టు వలన ఎలాంటి విఘాతం కలగదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్ట్ డిజైన్ చేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. విజయవాడ తాడిగడపలోని బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం రెడ్డి అనంతకుమారి చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ అనంతకుమారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు పీతల్ సత్యనారాయణ, బండారు సత్యనందరావు, ఆర్టీసీ చైర్మన్ కొరకల నారాయణ, శెట్టి బలజా కార్పొరేషన్ చైర్మన్ కురుపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరక్కి గురుమూర్తి, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ, గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు హాజరై అనంతకుమార్ని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. బషీరాబాద్ విద్యుత్ ఉద్యమంలో కాల్పులకు బలైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్లకు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవిలు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరో స్వతంత్ర సంగ్రామ ఉద్యమం వెల్లువెత్తున జరిగిందన్నారు. ఆనాడు చంద్రబాబు సర్కారు ప్రజలపై అపార భారం మోపుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను బేసర్దుగా రద్దు చేయాలని కోరుతూ ప్రజలు సమరశీల ఉద్యమాన్ని చేపట్టినట్లు నేపథ్యంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సర్కార్ బాష్పవాయులతో, తుపాకీ గుళ్లతో, గుర్రాలతో సమరశీల ఉద్యమాలు చేసిన ప్రజలపై పాశవికంగా మూకుమ్మడి దాడి చేయించి 3గురును తుపాకీలకు బలి తీసుకున్నారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనం ఆనందంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరులని ఆనందంగా జీవించేలా చేయడమే. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.